Morning to all of you. Now I discuss about the preparation of cost sheet. From the following particulars, prepare a cost sheet showing cost, material and used, prime cost, works cost, cost of production, percentage works overhead to product to wages, percentage of general overheads to works cost. ఈ దిగు వివరాల నుండి దిగు అంశాలు చూపుతూ వ్యయ నివేదికను తయారు చేయండి. వినియోగించిన మెటీరియల్స్ ప్రధాన వ్యయము, వర్క్స్ లేదా ఫ్యాక్టరీ వ్యయము, ఉత్పత్తి వ్యయము, ఉత్పత్తి వ్యయం మీద వర్క్స్ ఓవర్హెడ్ శాతము, ఫ్యాక్టరీ వ్యయం మీద సాధారణ ఓవర్హెడ్ శాతము. స్టాక్ ఆఫ్ మెటీరియల్ 1st January 2015 10,000 రూపీస్. ప్రారంభపు ముడి పదార్థాల నిల్వ. స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఆన్ 1st January 2015 ప్రారంభంలో తయారైన సరుకు 25,500. రా మెటీరియల్ పర్చేజ్డ్ కొనుగోలు చేసిన ముడి పదార్థములు 2,90,000 2,90,000 రూపీస్. ప్రొడక్ట్ టు వేజెస్ ఉత్పాదక వేతనాలు 1,95,000 రూపీస్. సేల్స్ అమ్మకాలు 6,06,000 రూపీస్. Cost of material unused 31st December 2015 12,500 rupees. Works overheads 43,000 rupees. Works overheads 43,000 rupees. Office and general expenses 36,000 rupees. ఆఫీసు సాధారణ ఖర్చులు 36,000. స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 31st December 2015 24,000 రూపీస్. ముగింపు తయారైన సరుకు 24,000. Cost sheet. Stock of material 1/1/2015 10,000 rupees. Add raw materials purchased కొనుగోలు చేసిన ముడి పదార్థం. Is it added to opening stock 3 lakh rupees. Less stock on materials unused on 31st 12 2015. సో ముగింపు ముడి పదార్థాల విలువ 12,500 rupees is deducted from 3 lakh rupees. Then disclosed 2,87,500. That means cost of material used వినియోగించిన ముడి పదార్థాల విలువ 2,87,500 రూపాయలు. ప్రొడక్ట్ టు వేజెస్ ప్రధాన వ్యయము ప్రొడక్ట్ టు వేజెస్ ఉత్పాదక వేతనాలు 1,95,000 రూపీస్. ఈజ్ ఇట్ యాడెడ్ టు కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్? దెన్ యూ ఫైండ్ ప్రైమ్ కాస్ట్ ప్రధాన వ్యయము 4,82,500 రూపాయలు.
plus works overheads 43,000. Is it added to prime cost? వర్క్స్ ఓవర్హెడ్స్ ను ప్రధాన వ్యయానికి కలపగా 5,25,500 rupees. Is it work cost plus office and general expenses 36,000 rupees? ఆఫీసు సాధారణ ఖర్చులు వర్క్స్ వ్యయానికి కలపగా 5,61,500 rupees. That means cost of production. ఉత్పత్తి వ్యయము. Percentage of works overheads to productive wages. ఉత్పాదక వేతనాలపై ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ శాతం. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ బై ఉత్పాదక వేతనాలు ఇంటూ 100. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ బై productive wages into 100. 43,000 by 1,95,000 rupees into 100, that is equal to 22.05%. And last one, percentage of general overheads to works cost. వర్క్స్ వ్యయంపై సాధారణ ఓవర్హెడ్స్ శాతం. సాధారణ ఓవర్హెడ్స్ బై వర్క్ కాస్ట్ ఇంటూ 100. సాధారణ ఓవర్హెడ్స్ బై వర్క్స్ వ్యయము ఇంటూ 100. 36,000 5,25,500 ఇంటూ 100, 6.85%. And third problem, సెకండ్ ప్రాబ్లం ప్రవేక్ ప్రాబ్లం ఇంతకు ముందే మనం చేసి ఉన్నాము. సో కంటిన్యూషన్ థర్డ్ ప్రాబ్లం. The following data related to a manufacture of standard product during a month. ఒక నెల కాలంలో ప్రామాణిక ఉత్పత్తికి సంబంధించిన వివరాలు ఈ కింది విధముగా ఉన్నాయి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వినియోగించిన ముడి పదార్థాలు 20,000. డైరెక్ట్ వేజెస్ ప్రత్యక్ష వేతనాలు 12,000. మెషిన్ వర్క్స్ అవర్స్ వర్క్డ్ 950. గంటకు యంత్రపు రేటు మిషన్ అవర్ రేటు 2 rupees per hour. Administrative overheads at rate of 15% on work cost. పరిపాలనా ఓవర్హెడ్స్ వర్క్స్ వ్యయంపై 15%. సెల్లింగ్ ఓవర్హెడ్స్ సెల్లింగ్ ఖర్చులు అమ్మకపు ఖర్చులు at rate of 37 paisa per unit. Units produced 20,000 units. Units sold 18,000 at rate of 2 rupees 50 paisa. You are required to prepare cost sheet showing cost per unit and profit for the period. The total production for the month 20,000 units. మొత్తం ఉత్పత్తి చేసిన యూనిట్లు 20,000. అమ్మిన యూనిట్లు 18,000. సో ముగింపు యూనిట్లు 2,000గా నిర్ణయించవలసి ఉంటుంది. అంటే ద క్లోజింగ్ unsold units is equal to units produced minus units sold, that is equal to 20,000 minus 80,000
that is equal to 2000 units. Is it unsold units? Statement of cost and profit. Production 20,000 units. In this problem given, raw materials consumed 20,000 rupees. So in this problem, you must maintain cost for unit column. తప్పనిసరిగా ముగింపు సరుకు విలువ మనం కనుక్కునే సందర్భంలో యూనిట్ ఒక్కంటికి వ్యయాన్ని కనుక్కొనవలసి ఉంటుంది. ఈ లెక్కలో మొత్తం 20,000 యూనిట్లు ఉత్పత్తి చేస్తే అమ్మిన యూనిట్లు 18,000 యూనిట్లు, అంటే మిగిలినవి 2,000 యూనిట్లు. 2,000 యూనిట్లు విలువ ఎంతో మనకు తెలియాలి అంటే తప్పనిసరిగా యూనిట్ ఒక్కంటికి వ్యయం కాలమ్ని మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 20,000. 20,000 by 20,000, that is equal to 1 rupee per unit. Direct wages, ప్రత్యక్ష వేతనాలు 12,000 for unit 60 paisa. Direct expenses nillu. So the prime cost is 32,000 for unit 1 rupee 60 paisa. Factory overheads, మిషన్ ఎక్స్పెన్సెస్, యంత్రపు ఖర్చులు, పనిచేసిన గంటలు 950 ఇంటూ గంటకు 2 రూపాయలు అనగా 1900 రూపాయలు. 1900 రూపీస్ బై 20,000 యూనిట్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 0.095 for unit. So is it added to prime cost, then disclosed work cost? ప్రధాన వ్యయానికి ఈ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కలపగా మనకు తెలిసేది వర్క్స్ వ్యయము 33,900 రూపాయలు, 1.695 రూపీస్ ఫర్ యూనిట్. ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్, పరిపాలనా ఓవర్హెడ్స్ 15% ఆన్ వర్క్ కాస్ట్. వర్క్స్ వ్యయంపై 15%. వర్క్స్ వ్యయము అంటే 33,900 ఇంటూ 15/100, దట్ ఈస్ ఈక్వల్ టు 5,085 rupees, 0.254 per unit. So then the administrative overheads added to works cost, then disclosed cost of production of 20,000 units. 20,000 యూనిట్లకి ఉత్పత్తి వ్యయం మనకు తెలియచేస్తుంది వర్క్స్ వ్యయానికి పరిపాలనా ఓవర్హెడ్స్ కలపగా. అవి 38,985 ఫర్ యూనిట్. ఒక్కొక్క యూనిట్కి 1 రూపాయి 949 పైసలు. లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 2,000 యూనిట్స్ ఇంటూ 1 రూపీ 949 పైసా, దట్ ఈస్ ఈక్వల్ టు 3,898 rupees. Is it deducted from the cost of production? 35,087. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయము అనగా 18,000 యూనిట్ల అమ్మిన సరుకుల వ్యయం 35,087 రూపాయలు, అంటే 1 రూపాయి 1.949 పైసా ఫర్ యూనిట్. ముగింపు సరుకు విలువ కట్టే సందర్భంలో కాస్ట్ ఫర్ యూనిట్ ఎట్టి పరిస్థితిలో నోట్ చేయకూడదు.
ఒక్క నిమిషం. Selling overheads at 37 paisa per unit on 18,000 units. అమ్మకపు ఖర్చులు అమ్మిన ప్రతి యూనిట్కి 37 పైసలు అనగా 18,000 ఇంటూ 37 6,660 రూపాయలు ఫర్ యూనిట్ 37 పైసా ఫర్ యూనిట్. సో ఈజ్ ఇట్ యాడెడ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, then disclose cost of sale or total cost of 18,000 units. 18,000 యూనిట్ల యొక్క అమ్మకాల వ్యయము లేక మొత్తం వ్యయాన్ని తెలియచేస్తుంది. అవి 41,747. ప్రాఫిట్ ఆన్ 18,000 యూనిట్స్ 3,253 rupees for unit 0.181. Sales 18,000 units into 2 rupees 50 paisa 45,000 rupees for unit 2 rupees 50 paisa.